హాయ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్. మనం బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. డెరివేటివ్ ఆఫ్ యూవీ చెప్పాం మనం. డెరివేటివ్ ఆఫ్ యూవీ వీ సెడ్ యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. అదేంటి సార్, ముందు వేరేలా రాశారు, ఇప్పుడు ఇలా రాశారంటే వి డాష్ యూ డాష్ని మనం ఏమని రాస్తామంటే యూడివి ప్లస్ విడియు. ఇజంట్ ఇట్? వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ యూ బై వి? మరి డెరివేటివ్ ఆఫ్ యూ బై వి ఏమో. యూ బై వి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇది నేర్చుకున్నాం కాబట్టి అలాగే రాసేస్తాం. యూవి పవర్ మైనస్ 1. సో ఇప్పుడు జాగ్రత్తగా రాయాలి. సో యూ డెరివేటివ్ ఆఫ్ వి పవర్ మైనస్ 1 ప్లస్, సో ఫస్ట్ వీ కెప్ట్ యూ కాన్స్టెంట్గా ఉంచాం, తర్వాత ఏం కాన్స్టెంట్గా ఉంచాలి? వి పవర్ మైనస్ 1 డియూ. నౌ dv power minus 1, how we will write? Minus 1 into v power minus 1 minus 1 dv plus v power minus 1 dv. So this one, ఇది రాయాలంటే minus u v power minus 2 dv plus v power minus 1 dv. So minus u by v square dv plus du by v. This is derivative of u by v. మనం ఇలా నేర్చుకున్నా సరిపోతుంది. ఇది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు చూద్దాం. డెరివేటివ్ ఆఫ్, మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై ఏం చెప్పామంటే ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ వై డిఎక్స్ స్క్వేర్. ఇంకో స్టెప్ రాస్తే ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ వై డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x dx. ఇప్పటికే చాలాసార్లు రాస్తున్నాం, చాలాసార్లు రాస్తే డైరెక్ట్గా రాయొచ్చు, దాన్నే మనం ప్రాక్టీస్ అని చెప్తాం. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై పవర్ మైనస్. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ మెథడ్ ఫాలో అవుతాయి. ఎక్స్ స్క్వేర్ డివై పవర్ మైనస్ 1 ప్లస్ వై పవర్ మైనస్ 1 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ వై పవర్ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ వై పవర్ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ వై పవర్ మైనస్ 1 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. సో ఈ మైనస్ ఇక్కడ రాయండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ y పవర్ మైనస్ 2, సారీ ఐ ఫర్గాట్ టు రైట్ dy. dy కంపల్సరీ రాయాలి. ఇక్కడ dx ఎలా రాసామో ఇక్కడ dy అలా రాయాలి. ఒక్కోసారి నేనే మర్చిపోతుంటాను. సో మీరు మర్చిపోవడంలో తప్పు లేదు, కానీ మీరు మర్చిపోతే మీరు చెప్తారు, మీరు మర్చిపోతే మీకు ఎవరో చెప్పరు ఎగ్జామ్లో. సో మార్క్ పోతుంది అనమాట. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ dy ప్లస్ 2x బై వై dx. ఇజంట్ ఇట్? సో ఇలా మనం డివిజన్ ఇచ్చిన, మల్టిప్లికేషన్ ఇచ్చిన, సో రెండింటిని మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్వై ఇచ్చారు, దీన్ని ఎలా చేస్తాం? డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్వై ఇస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 వై పవర్ 1/2 అలా మార్చుకోవడం. అప్పుడు ఎక్స్ పవర్ 1/2 డెరివేటివ్ ఆఫ్ వై పవర్ 1/2 ప్లస్ y power 1/2 derivative of x power 1/2. So x power 1/2 derivative of y power 1/2 into y power 1/2 minus 1 dy. So plus y power 1/2 derivative of x power 1/2 x power 1/2 minus 1 dx. Isn't it? So x power 1/2, so 1/2, so y power minus 1/2 dy plus y power 1/2 x పవర్ మైనస్ 1/2 dx. సో ఇక్కడ రాపినా పర్లేదు, దీన్ని ఇంకా డినామినేటర్లో రాసుకున్నా పర్వాలేదు. ఇసండి? సో అలా ఎన్ని ఇచ్చినా మనం చేయొచ్చు. డివిజన్ ఇచ్చినా అంతే, మల్టిప్లికేషన్ ఇచ్చినా అంతే. ఎక్స్ ఈక్వల్ టు రూట్ టీ ప్లస్ 1 అని ఇచ్చారు. సో డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్, రెండు వైపులా డిఫరెన్షియేట్ చేయమంటే డిఎక్స్ డెరివేటివ్ ఆఫ్ రూట్ టీ ప్లస్ 1. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ రూట్ టీ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అని చెప్పాం మనం. సో డిఎక్స్ డెరివేటివ్ ఆఫ్ రూట్ టీ, డెరివేటివ్ ఆఫ్ టీ పవర్ 1/2 టీ పవర్ 1/2 మైనస్ 1 డిటి. సో 1/2 టీ పవర్ మైనస్ 1/2, దిస్ ఈజ్ గోయింగ్ టు బి డిఎక్స్. ఇదే క్వశ్చన్ మీకు ఇలా ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ టీ ప్లస్ 1. డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్. So derivative of x square, derivative of root t plus 1. Derivative of x square is 2x dx. Derivative of root t plus 1. ఇప్పుడు చేసాను చూడండి, డైరెక్ట్ రాసేస్తాం. 1/t t పవర్
-1/2 dt. సో మీరు ఇలాగ ఎన్ని చేసినా వాళ్ళు కొత్త కొత్త ఈక్వేషన్లు మనకి ఇస్తూ ఉంటారు. సో ఎన్ని ఇచ్చినా ఇలా చేసుకోవడం అన్నమాట. సో దీన్ని ఇంకో రకంగా చేయాలంటే √t ఈజ్ x-1 ఇరువైపులా స్క్వేర్ చేస్తే సో t ఈజ్ ఈక్వల్ టు x-1 హోల్ స్క్వేర్. సో ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే డెరివేటివ్ ఆఫ్ t దీన్ని ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా రాయొచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 1 - 2x a - b హోల్ స్క్వేర్ a² + b² - 2ab. సో డెరివేటివ్ ఆఫ్ t dt ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x² + 1 - 2x డెరివేటివ్ ఆఫ్ x² డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ డెరివేటివ్ ఆఫ్ 2x. డెరివేటివ్ ఆఫ్ x² we said ఏం చెప్పాం 2x dx. డెరివేటివ్ ఆఫ్ 1 0 మైనస్ డెరివేటివ్ ఆఫ్ 2x 2 యూ హ్యావ్ టు రైట్ అవుట్ సైడ్ 2 బయట రాయాలి dx. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి dt. సో ఇలా చేసిన రెండు ఒకటే మనకి, ఎలా చేసినా ఒకటే వస్తుంది. సో dt ఈజ్ ఈక్వల్ టు 2x dx మైనస్ 2 dx. ఇందులో ఏం కామన్ తీయచ్చు 2 dx x - 1 isn't it? Then dx is dt by 2 times of x - 1. ఇలా కూడా చేయొచ్చు. సో కానీ ఎలా చేసినా మనం జాగ్రత్తగా ఇచ్చిన దాన్ని మార్చుకుంటూ జాగ్రత్తగా చేయాలి. isn't it? సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇదేంటి సార్ ఇక్కడ ఏదో వేరేది వచ్చింది, ఏదో మోసం జరుగుతుంది ఇక్కడ దీనిది ఒకటే రావాలి కదా అని మీకు అనిపించవచ్చు. నిజంటే అనిపించిందా? మాకేమనిపించదు సార్ మనకు రాదు కదా అని చెప్పేసి అంటారా? సో అలా కనుకంటే చూడండి దీనికి తేడా ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ t పవర్ -1/2 ఏమని రాయొచ్చు 1/2 1/t పవర్ ½ 1/2 t పవర్ ½ √t అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి dx. ఇక్కడ కూడా అదే రావాలి, అదే వస్తుంది. నిజంటే సో మనం మిస్టేక్ చేయొచ్చు కానీ ఫార్ములా మిస్టేక్ చేయదన్నమాట. సో 2x - 1 ఈ x - 1 అని ఏమనుకున్నాం మనం √t వచ్చిందా? సో 1/2 √t dt dx ఈక్వల్ టు 1/2 √t dt. కాబట్టి మీరు ఇచ్చింది ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, మీకు ఎలా ఈజీగా ఉందనిపిస్తే అలా చేయొచ్చు. నిజంటే దీన్ని ఒక్కొక్కసారి x² అని ఇస్తారు, దీన్ని స్క్వేర్ ఇస్తారు, వాళ్ళ ఇష్టం ఎలా ఇచ్చినా కానీ. సో మీరు పద్ధతిగా జాగ్రత్తగా చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ మోర్, విల్ సీ నెక్స్ట్.